అవుతామి నేను మొత్తం నీ పేరు అడుగుడు మర్చిపోయినా. ఉట్టి చంద్రహాసేనా ఇంకేమన్నా ఉన్నదా? అంటే చంద్రహాస్. చంద్రహాస్. యా చంద్రహాస్ అంటే ఇంటి పేరు అయితే ఉంది, పి చంద్రహాస్. పి చంద్రహాస్. చంద్రహాస్ మస్తు బాస్కెట్బాల్ ఆడిండంటే, దినం కోడికూర తిన్నాడంట, ఆమ్లెట్లు తిన్నాడంట. అందుకని మంచిగా పొడుగు పెరిగిన నా అత్త నేనా అని చెప్తుండు. ఓ పార్లు తినని మొక్కలు ఉంటారు కదా, తినండి. తింటే పెరుగుతారు, తినకుంటే అట్లనే ఉంటారు. అంటే మీరు ఇప్పుడు ఇంత తిన్నా అరగపోవడం కారణం ఏంటంటే ఇప్పుడు కూర్చొని అయిపోయినాయి అత్తమ్మి. అట్లేం కాదు, ఇప్పుడు అన్ని కూర్చొని చేస్తారు పనులు. చిన్నప్పుడు అంటే పరిగెడుతూ ఆటలాడుతూ ఈజీగా అరిగిపోయేది ఎంత తిన్నా. ఇప్పుడు ఏం కూర్చొని క్వశ్చన్లు అడుగుతుర్రా, ఏడ అడుగుతుంది అది? ఓ మస్తు పోతుంటే తమ్మి, ఓ ఇంటి కాడికి పొలం కాడికి పోవాలంటే మస్తు దూరం, చిన్న దూరమా 4-5 మైళ్ళు ఉంటుంది. మళ్ళీ అడిగించి వచ్చేసరికి అరిగిపోతుండే తినదా. ఇంత ఇడికించి డబ్బా తీసుకపోవడం అలా తినడు, మళ్ళీ అడిగించి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆకలి అవుతుండే, మళ్ళీ తింటుంది. అట్లుంటుండే వెనకటికి. ఇప్పుడే అంత బస్సు ఎక్కుడు, షెరింగాట ఎక్కుడు, ఇదే నడుస్తున్నది మంచిగా. తమ్మి ఇప్పుడు ఈయననైతే సినిమా తీపిచ్చినావు, డైరెక్టర్ని తీసుకొచ్చినావు, చుట్టుముట్టున్న ఆర్టిస్టులు అంటారు కదా వాళ్ళందరితోటి చేపించినావు. మరి ఎంతవరకు ఖర్చు పెట్టినావు తమ్మి? ఎంత అయింది? పెట్టినా బాగానే పెట్టినా, నా దగ్గర ఎంత ఉందో అంత పెట్టినా. ఇక సినిమా ఒకటి ఉంటుంది F2 F2 అని ఒక సినిమా ఉంటుంది. మాకు ఎంత ఉన్నదో అంత వాళ్ళకే, అది ఎంత ఉన్నదంటే ఉన్నదంతా వాళ్ళకే కదా అన్నట్టుగా. అట్లనే అయిపోయింది, ఉన్నదంతా వాళ్ళకే. కానీ వాళ్ళకేలో వాడికే వెళ్ళింది. పాప ఉంది నెక్స్ట్. ఇప్పుడు అవుతామే పాప అంటే యాదకి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇట్లా సినిమాలలో ఇట్లా చేపిద్దామన్న ఆలోచన చేస్తుందిగా. ఆల్రెడీ ఒక 2 మంచి సినిమాలు చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక సినిమా చేస్తాను 10వ తారీఖు నుంచి, అక్టోబర్ 10 నుండి. పాపతో, పాప మెయిన్ క్యారెక్టర్. ఆమె చదువుతుందా మరి? చదువుతుంది, ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. ఫస్ట్ తను చాలా బాగా చదువుతుంది, 90-99 వస్తే తను. వాడు పాస్ అవుతాడు కష్టపడి. వీడికి ఇప్పుడు సినిమాల్లో డెఫినెట్గా 99 వస్తాయి. డాన్స్ ఇట్లా మంచిగా ఇష్టం. మీ నాయన తోట నేను నేర్చుకున్నావా లేకుంటే వేరే దగ్గర నేర్చుకున్నావా? కాలేజీలో చేసినావు కదా. పక్కకు ఒక పిల్లగిట్లున్నది, రామ్నగర్ బనిపాట, మంచిగా చేసినావు. థ్యాంక్ యూ అత్త. అంతే డాడీని చూసి నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి మేము ఫ్యామిలీ షోస్, గేమ్ షోస్కి వెళ్ళేటోళ్ళం కదా. అది వెళ్ళే ముందు కూడా చిన్న ప్రాక్టీస్ చేయించేటోళ్ళు. అంటే ఆ అలవాటు. ఇంకా గణేష్ చతుర్థి అప్పుడు మనం గణేష్ నిమజ్జనాలు అప్పుడు వేస్తాం కదా అపార్ట్మెంట్ లో. అంటే వేస్తారంటే విగ్రహం తీసుకెళ్ళేటప్పుడు కాదు, ప్రతి గణేష్ పెట్టిన దగ్గర పోటీలు జరుగుతాయి. ఒక రోజు కంపల్సరీ డాన్స్ పోటీలు, పాటల పోటీలు. వీళ్ళన్నింటిలో ఫస్ట్ ప్రైజ్లు కొట్టేటోళ్ళు ఇద్దరు. వాటిల నుంచి చిన్నప్పటి నుంచి అలా అలవాటులో ఇప్పుడు బాగా వచ్చింది. అంతే. గణేష్ పండుగ అప్పుడు పోటీలలో పాల్గొనుడు కాదు, గణేష్ ని తీసుకుపోయేటప్పుడు ఆ తీర్మార్లో కూడా మస్తు ఆడాలి. 2 సంవత్సరాలు చేసా మధ్యలో చిన్నప్పుడు. నాకైతే మొన్న నువ్వు ఆడితే మంచిగా అనిపించింది. మన పోరాడు దుమ్ము దులుపుతున్నాడు. మళ్ళీ ఇంకొక ముచ్చట ఏమన్నదంటే, సినిమా అంతా మంచిగా చేసినావు. ఆర్జీవి ఇట్లా పొగిడేండి అంట నేను. అవును, ఆయనను ఫాలో అయిపోవని అన్నాడంటే ఈయననేమో. అంటే నాకు ఆయన సగం మంది తిడతారు, సగం మంది పోగొడతారు. ఇక పొగిడేటోళ్ళు అంతా చదువుకున్న వాళ్ళు, తిట్టేటోళ్ళు అంటే నాశనం. అంటే ఆయన ఇప్పుడు దాకా ఎవరిని అన్నెసెసరీగా ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేయలేదు అత్త. ఆయన ఎప్పుడు కూడా ఉన్నట్టుగా ఫ్యాక్ట్స్, అంటే ఫ్యాక్ట్సే మాట్లాడాడు అనమాట. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. ఆయన సాంగ్స్, నాకు రక్త చరిత్ర సాంగ్ బీట్ చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. సో అలా ఇంకా ఏమో చాలా ఆనెస్ట్ పర్సన్ అనిపిస్తుంది. ఉన్నట్టుగా మాట్లాడతారు. నేను కూడా నాకు ఉన్నట్టు మాట్లాడడం ఇష్టం, అందుకే నాకు చాలా ఇష్టం ఆర్జీవి గారు. అండ్ చంద్రక, ఆర్జీవి గారిని ఎవరు తిట్టరు. ఆయన చేసిన సినిమా ఏదైనా నచ్చకపోతే ఆ సినిమా గురించి తిడతారు. కానీ ఆర్జీవి గారు యాజ్ ఎ డైరెక్టర్గా నెంబర్ 1 డైరెక్టర్ ఇన్ టాలీవుడ్. టాలీవుడ్ నుంచి ఒక డైరెక్టర్ వెళ్ళి బాలీవుడ్లో సంవత్సరాల తరబడి నెంబర్ 1గా ఏలిన వ్యక్తి అతను. సో అతని తిట్టుడు ఏముండదు. ఆ సినిమా పర్టికులర్గా ఏదైనా బాగాలేనప్పుడు బాగాలేదంటారు, కానీ ఆయన ఎవరు ఏమన్నారు అనడానికి అంత ఛాన్స్ కూడా ఇవ్వరు. నిన్ననో మొన్ననో సందీప్ రెడ్డి వంగ గారు ఒక స్టేజ్ మీద ఆయన లైఫ్లో ఎడిటింగ్ నేర్చుకున్నది ఓన్లీ ఆర్జీవి గారి సినిమాలు చూసి నేర్చుకున్నారని చెప్పారనమాట.